ఆత్మకూరు పట్టణంలోని గురుకుల పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికల్లో చైర్మన్ ఎన్నికైన యు బాలకృష్ణ, వైస్ చైర్మన్ గా సిహెచ్ శారద గెలుపొందిన సందర్భంగా వారికి ఆత్మకూరు తెలుగుదేశం నాయకులు 20 వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి దావా పెంచలరావు, పులిగుర్ల వెంకట సుబ్బయ్య, నాగరాజు, చిన్నా దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరులోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాలలో ఈరోజు ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ 2024 ఎన్నికల్లో భాగంగా ఈరోజు విజయవంతంగా మేము ఎన్నికలు నిర్వహించాము. ఉదయం 11:30 నుంచి 1:30 వరకు జరిగాయి. దాంట్లో చైర్మన్ కి, వైస్ చైర్మన్ కి గట్టిగా పోటీ ఉంది. చాలా మంది మేము ఉంటామని వచ్చారు. తర్వాత ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నిక చేయగా యు బాలకృష్ణ గారు చైర్మన్ గా మరియు సిహెచ్ శారదా గారు వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇద్దరు కూడా వారు ఏమేమి స్కూల్కి చేస్తారు అనేది ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేశారు. వారు ఎన్నిక ఇంత యాక్టివ్ గా ఉన్న వీరు ఎన్నిక కావడం మాకెంతో సంతోషకరం. ఆత్మకూరు గురుకుల పాఠశాల ఆడపిల్లల గురుకుల పాఠశాలలో 24వ పోటీ ఎలక్షన్ పేరెంట్స్ కమిటీ ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ ఎలక్షన్లో చాలామంది కూడా మేము ఉండాలా చైర్మన్గా పోటీ పడడం జరిగింది. మా తరఫున మా అభ్యర్థిగా బాలకృష్ణని మేము ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సిహెచ్ శారదా గారు కూడా వైస్ చైర్మన్గా, మన బాలకృష్ణ చైర్మన్గా అందరూ కూడా కలిసికట్టుగా ఎన్నుకోవడం జరిగింది. మేమైతే ఒకటి చెప్తున్నాం, ఈ ప్రిన్సిపల్ గారు అయ్యా మా మంత్రి గారు రామనాయుడు గారు వస్తే నీళ్లు లేవు, నీళ్ళు ప్రాబ్లంగా ఉంది, చెప్పిన 24 అవర్స్లో బోర్ ఇచ్చడం కూడా మా రామనాయుడు గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చి బోర్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్కి ఏ అవసరాలు ఉన్నా కూడా మా రామనాయుడు గారు తీర్చేదానికి ముందుకు ఉంటాడు. అందరూ సంతోషంగా ఉండాలా, అందరూ కూడా బాగుండాలా, ప్రతి ఒక్కరికి నేను పనిచేయాలా, ఈ ఆత్మ నియోజకవర్గం ఎన్నో ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలని మంచి ఆలోచనతో ఆయన ఈ ఆత్మ నియోజకవర్గం రావడం జరిగింది. కాబట్టి ఎక్కడే సమస్య ఉన్నా, ఎక్కడే పని కావాలన్నా నేనున్నాను అని చేయగల వ్యక్తి మన రామనాయుడు గారు. కాబట్టి ఈ పహరీ కూడా ఇంకా ఏ వసతులు కావాలో కూడా ప్రిన్సిపల్ గారిని కూడా అడిగి తెలుసుకున్నారు. కాబట్టి అన్ని పనులు కూడా దీన్ని మంచి స్కూల్గా తీర్చిదిద్దడానికి మా రామనాయుడు గారు ప్రయత్నం చేస్తారు. అట్లాగే మా వైస్ చైర్మన్ కూడా అందరికీ ఈ స్కూల్కి అందుబాటులో ఉండి మంచి పనులు చేసి పిల్లలు ఆనందంగా ఉండాలి, ఇక్కడ ఏ సమస్య ఉండకూడదు, కష్టపడి ఇంటి పనులైనా మానుకొని స్కూల్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు పిల్లలకి స్కూల్కి న్యాయం చేస్తూ మన ప్రిన్సిపాల్కి కూడా మంచి పేరు తేవాలని, అట్లాగే ఇక్కడికి వచ్చిన పెద్ద మా దావా పెంచరావు గారు కానివ్వండి, స్కూలు ఉపాధ్యాయులు కానివ్వండి, పేరెంట్స్ కానీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.